ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. రత్నాకర్ గారు చెప్పినట్లుగా ఈ మొత్తం కార్యక్రమం అంతా భుజస్కంధాల మీద వేసుకొని కృష్ణ పద్మ గారు నిర్వహించారు. సందేహం లేకుండా అనేక శుభములు కలుగ్గా కానీ మంగళాశాసనం చేస్తున్నాం. ఆ పాట శ్రీ శ్రీ పద్మాకరం అనే పాట రాసిన ఆయన పేరు ఏమిటి? చేగొండి అనంత శ్రీరామ్. సినిమాల్లో చాలా పాటలు రాశాడు. వాళ్ళ నాన్నగారు నేను స్నేహితులు. అంటే ఆయన నాకంటే కొంచెం వాళ్ళ నాన్నగారు పెద్దవాడైనా ఆయన పాలకొల్లు ఛాంబర్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేసేవారు. నేనేమో ఏలూరు సరసిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్గా ఉండేవాడిని. వేదికల మీద అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. మా కళ్ళ ముందు ఆ అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళడం, మంచి పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం కలిగింది. ఎప్పుడు అతనికి చాలా పెద్దలంటే భక్తే. ఆ అబ్బాయి చేత అనంత శ్రీరామ్ చేత ఆ పాట వ్యయప్రయాసలకి ఓర్చుకుని రాయించింది. రాసిన తర్వాత పాడాలి కదా, సరైన కంఠంలోకి వెడితేనే ఆ పాటకు విలువ. సినిమాల్లో దాదాపు 300 పాటలు పాడి ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటాలో పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తున్నటువంటి మా అమ్మాయి ఒకటి ఉంది. గురువు గారిని ఎంతో భక్తితో చూసుకునేటటువంటి అమ్మాయి. అమ్మాయి పేరు ఏమిటి? నూతన ప్రస్తుతం పెళ్లి చేసుకోవటం వల్ల అట్లాంటా వచ్చేసింది, కానీ సినిమాలో చాలా పాటలు పాడింది. ఆ నూతనేమో పాడింది. ఇక వెనకాతల కార్యక్రమం అంతా ఎలా నిర్వహించిందో మరి చాలా కష్టపడింది మొత్తం మీద. కానీ కష్టపడేది కనపడదు, ఐవీఎం కదా అంచేత అలా చిరునవ్వుగా ఆ కార్యక్రమం చేసింది. అలాగే కొన్ని పనులు చేయించడానికి భగవంతుడు కొందరు శిష్యులు పంపుతాడనడానికి ఒక ఉదాహరణ ఆవిడనమాట. నేను 11 శతావధానాలు చేశాక ఇంక శతావధానాలు ఎందుకులే, హాయిగా పురాణం చెప్పుకొని వైకుంఠానికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే, లేదండి మళ్ళీ శతావధానం ఎలా ఉంటుందో చూస్తాను అని ఒక ఆయన్ని పురికొల్పి హైదరాబాద్లో 12వ శతావధానం మొదలుపెట్టింది. 21వ సంవత్సరం 2021. అంటే కేవలం 11 శతావధానాలతో ఆగిపోయిన చోట మళ్ళీ 12, 13, 14, 15, 16వ శతావధానం డాలస్లో చేయించారు. డాలస్లో చేయించిన వాళ్ళు ఆటవాళ్ళేగా. సింగిరెడ్డి శారద గారు ఉన్నారు, అప్పుడు ఈవిడ ఉంది డాలస్లో. మన నెక్కంటి రమేష్, ఈ దుద్దుపూడి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కూడా దగ్గరుండి 16వ శతావధానం అక్కడ చేయించింది. మళ్ళీ అక్కడితో అక్కడ 25 చేయాలంది. సరే కాశీలో 25వ శతావధానం చేస్తుంటే ప్రధానమంత్రి గారు ఎంతో అభిమానంతో సందేశం పంపారు. 25తో ఆపేద్దామంటే లేదంటే సాగర శతావధానం 30 అవ్వాలంటే ఈలోపు మళ్ళీ ఏం జరిగిందనమాట, దుబాయ్లోను కౌబాయ్లోను అన్ని ప్రాంతాల్లోనూ చేయించారు. సరిగ్గా రేపు 30వ శతావధానం. ఎక్కడి 11 ఎక్కడి 30 అంటే 19 శతావధానాల వరకు లాక్కొచ్చిందనమాట. శిష్యులు గుణాఢ్యులైన విశేష్య స్థితి నొంది గురువు జీవించును, నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోరిక చేయందగదే అని భాగవతంలో కృష్ణుడితోటి సాందీపని అంటాడు. శిష్యులు గొప్పవాళ్ళైతే గురువుగారు గొప్ప స్థితికి ఎడతారు, అందువల్ల మీరు నన్ను అనుగ్రహించండి అంటే అప్పుడు బలరామకృష్ణుడు ఆయన కొడుకును పట్టుకొచ్చి అప్పగించారు. అలా ఆయన కృష్ణుడు, బలరాముడు, ఈయన కృష్ణ, పద్మాయుడ మొత్తానికి 30వ శతావధానం లాగించింది. ఏమో 50 కూడా చేయించేస్తుంది, చెప్పలేము. కాస్త సంవత్సరం అయితే మొండిది కూడాను. మీరు అటువంటి భక్తులు కనుకే ఇక్కడికి రాగలిగారు. సముద్రములో భాగవతం వినడానికి రావడం అనేది ఎన్ని జన్మల సుకృతమో చెబితే మీకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి నేనుండను, మీరుండకపోవచ్చు. కొంతవరకు ఇప్పుడు మీకు తెలుస్తుంది అందులో ఉన్న మహిమ. అయినప్పటికీ అనేక జన్మల సుకృతం ఉంటే తప్ప ఒక గొప్ప కార్యక్రమం గురించి తెలియదు. కృష్ణుడు అవతారం చాలించాక ఏడ్చారు చాలామంది యాదవులు. అయ్యో ఇంతకాలం ఇటువంటి పరమాత్మతో ఉన్నామా, ఈయన శరీరం విడిచి అవతారం చాలించి వెడుతూ ఉంటే బ్రహ్మాది దేవతలు పుష్పవర్షాలు కురిపించి పట్టుకుపోయారు, ఆ పరమాత్ముడిని గుర్తించలేకపోయామని దుఃఖించారు. అర్జునుడు ఏమన్నాడు భగవద్గీతలో కృష్ణుడిని? హే కృష్ణ, హే మాధవ, హే సఖేతి, కృష్ణ, మాధవ, యాదవ అని పిలిచానన్నాడు. తెలియక నీ విశ్వరూపం చూశాక కళ్ళు చెమర్చాయి, కానీ మళ్ళీ అజ్ఞానంలో పడిపోతున్నాం అన్నాడు. మాయ అంటే ఇదే. మాయ అంటే అర్థం ఏంటనమాట, మా అంటే లేనిది, యా ఏదో అది ఉందనుకోవడే మాయ. మాయకి అర్థం వెనకను చెప్పాలి. మాయా అనే శబ్దంలో యా అంటే ఏదైతే, స్త్రీలింగ శబ్దం. మా లేదో
అది ఉందనుకోవడం. అంటే ఇప్పుడు నేను ఈ రూపంతో ఉన్నాను అనుకుంటున్నాను, ఇది ఈ రూపం నాది శాశ్వతం కాదు. అలా అనుకుంటే చూడండి అందులో ఎన్ని రూపాలు ఉన్నాయో. ఆ పుస్తకం వెనకాతల ఉన్న ఫోటో ఎలా ఉంది, ఆ తర్వాత 2000 సంవత్సరంలో సహస్రావధానంలో ఫోటో ఎలా ఉంది, క్రమక్రమంగా ఇప్పుడు ఎలా ఉంది, ఇంకా కొంతకాలం పోయాక నలుగురు మోసుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆ తర్వాత బూడిదైపోయాక ఎలా ఉంటుంది. కాబట్టి రూపం ఉండదు. వీడు అనుకున్నది ఏదీ కాదు శాశ్వతం. అయినా నేను ఇలాగే ఉంటాను, 100కి 100 ఏళ్ళు బతుకుతాను, లేకపోతే 1000 ఏళ్ళు బతుకుతాను, మొత్తం ఈ ప్రపంచం నాదే అని అజ్ఞానంలో పడిపోతూ ఉంటాడు మానవుడు. ఈ అజ్ఞానంలో పడ్డానే మాయ అన్నారు. ఆ మాయ నుంచి బయటపడడం కోసమే మాయాతీతుడైన పరమాత్ముని దివ్య కథా సుధా రసాన్ని 7 రోజుల పాటు మీరంతా సేకరించడానికి ఇక్కడికి వేంచేశారు. ఇది ఒక అదృష్టం. అచ్చం క్షీరసాగరంలో కెరటాలు ఎలా వేస్తున్నాయో ఇక్కడ సముద్రాలు అలాగే ఉన్నాయి. ఆ ఫోటోలో నీలిరంగులో ఉన్న జలం వేశారే చూడండి, పక్కన అగాధమైన జలరాశి అలా నీలవర్ణంలోనే ఉంది. పరమాత్ముడు నీలవర్ణంలోనే ఉంటాడు. నీలవర్ణ నీలీలలు తెలియ నాతరమా దేవాది దేవా అని అందుకని ఆయన స్తోత్రం చేసేవారు. ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఏమైపోయిందంటే, ఇప్పుడు సమయం ఎంత అయింది? 5 గంటల 5:30 అనుకుందాం. పోనీ ఎన్నింటికి ఇచ్చేయాలి వీళ్ళకి వేదిక? 1 గంట. చెప్పవలసింది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం 3 గంటలు చెప్పినా తెమలదు. అందువల్ల ఏం చేద్దాం, సగం ఇవాళ చెప్పుకుందాం, మిగతా సగం ఏం చేద్దాం, రేపు ఎలాగో శతావధానం అయిపోయాక ఎల్లుండి ఉంటుందా, ఉంటే చెప్పుకుందాం. లేకపోతే నేను ఎక్కడ ఉంటే అక్కడికి మీరు వద్దురుగానే ఉంది. ఏడీవి ఎవరి డబ్బులు వాళ్ళవే, టికెట్ చేసుకుని వద్దురు కానీ వచ్చి మళ్ళీ విని వెడుదురు కానీ. ఈ క్షీర సముద్రంలో ఏమేమి అవతారాలు జరిగాయో అందులో చూపించారు. అదిగో మత్స్య అవతారం కనపడుతోంది. వైవస్వత మనువు యొక్క ఓడని లాక్కెడుతున్న మత్స్యం. అటువైపు మందర పర్వతాన్ని పైకి కూర్మ అవతారం, మరో పక్కన వరాహ అవతారం. అమృత భాండం పైకి తీసుకొచ్చిన ధన్వంతరి, మరో పక్కన వరాహం ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా. మర్రి ఆకు మీద వటపత్రశాయి అయిన కృష్ణుడు కనపడుతున్నాడు. రామచంద్రుడు వానరులతో వారధి కట్టించుకుంటూ వెడుతున్న దృశ్యాలు ఇవన్నీ కనపడ్డాయా? ఇవన్నిటితో పాటుగా వీటికంటే ముందే జరిగిన మరొకటి ఉందండోయ్. గజేంద్ర మోక్షం జరిగింది క్షీర సముద్రంలో. ఒక రోజున సౌనకాది మునులతో సూతుడు భాగవతం చెబుతూ మానవులు అనే శబ్దం మనువు యొక్క సంతానం అవ్వటం వల్ల వచ్చింది. మనోహ అపత్యంపమాన్ మానవ, మనువు యొక్క కొడుకులం గనక మనల్ని మానవులు అన్నారు. మొదటి మనువు స్వయంభువు. ఈ స్వయంభువు మనువుకి శతరూప భార్య, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కొడుకులు, ఆహూతి ఆకూతి దేవహూతి ప్రసూతి కూతుళ్ళు. ఆ తర్వాత 2వ మనువు ఉన్నాడు, ఆయన పేరు సారోచిషుడు. 3వ మనువు ఉత్తమ మనువు, 4వ మనువు తామసుడు. ఇలా మనువుల గురించి చెబుతా ఉన్నాడు. 4వ మనువు తామస మనువు కాలంలో జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు సప్త ఋషులుగా ఉండేవారు. ఆ సమయంలో ఇంద్రుడి పేరు ఏమిటి? త్రిశిఖుడు. ఇంద్రుడు అనేది ఒక పదవండి, అందులో ఎవరైనా కూర్చోవచ్చు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. రేపు రాబోయే ఇంద్రుడు ఎవరు? ఇంద్రసేన మహారాజు, అంటే బలిచక్రవర్తి. అలా ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్క ఇంద్రుడు ఉంటాడు. 4వ మనువు కాలంలో త్రిశిఖ అనే పేరుతో ఉండేవాడు దేవ విభుడు. ఆ కాలంలో హరిమేధుడు అనే పేరుతో ఒక పరమ భక్తుడు ఉన్నాడు. ఈ హరిమేధుడి భార్య పేరు హరిణి. వీరిద్దరూ ఆకులు అలములు తింటూ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి ఏం వరం కావాలో కోరుకోమని ఆయన అడిగితే, నిజానికి ఆయన అంత తేలిగ్గా దొరకడు, కానీ వాళ్ళకి 1000 ఏళ్ల తపస్సుకే దొరికెట్టండోయ్. హరిణి హరిమేధుడు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే ఆ తపస్సునికి మెచ్చుకున్నాడు ఆయన. అది కూడా వాళ్ళు ఆకులు మాత్రమే తిన్నారు. ఆకులు అవేవో ఇస్తారు కదా, పుచ్చకాయలు, అవి వేరే కాయలు, రకరకాల పళ్ళు, అందులో కొన్ని చేదుగా కొన్ని పచ్చగా, ఈ గడ్డి గాదం, కేవలం ఇవే క్లుప్తంగా తిన్నారు. మళ్ళీ ఈ మధ్యన ఒక ఆయన పళ్ళు తింటున్నానంటే నేను ఏదో అనుకున్నాను, రోజుకు 4 ముక్కలు అనుకున్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా 10 పుచ్చకాయలు, 10 అనాసకాయలు,
అనాస తింటే ఆయాసంగా అవుతుందిగా. ఆ తర్వాత ఇంకో 50 ఏమో దోసకాయలు ఇవన్నీ తింటే అదేమీ శాకాహారము కాదు. ఎక్కువ తింటే ఏ ఆహారమైనా సరే అది ఉపవాసము కాదు. అందువల్ల శనివారం పేరు చెప్పడం, శనివారం అండి మేము సాయంకాలం ఏమీ తినవండి, నేను గురువారం అండి ఏమీ తిన్నంటే నేను అనుకున్నాను ఉపవాసం ఉంటాడేమో అనుకున్నాను. శనివారం నాడును ఈ గురువారం నాడు 4 పెసరట్లు, ఉప్మా, మళ్ళీ చట్నీ, భోజనం కంటే ఇది ఎక్కువ. అలా తినకుండా లఘు ఆహారం స్వీకరించారు. కేవలం 2 ఆకులు లేక 3 ఎండాకులు అంతే తినేవారట. అలా తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే నీలాంటి కొడుకు కావాలి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఉన్నాడు, నా వంటి పుత్రుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు, నేనే మీకు పుత్రుడిగా పుడతాను. నా వంటి వాడు కావాలంటే అర్థం ఏమిటి? నేనే రావాలి అని వారికి కొడుకుగా పుట్టాడు. హరినికి హరిమేధునికి పుట్టడం వల్ల ఇద్దరి పేరుల్లోనూ హరి అనే శబ్దం ఉండడం వల్ల హరి అనే పేరుతో పుట్టాడు. అంత పూర్వం హరినామం లేదు ఆయనకి. ఈ విధంగా హరిణి, అందులో మొదటి అర్థం అక్షరం హ, 2 రి. అలాగే హరిమేధుడిలో కూడా హరి ఉంది. ఆ విధంగా శ్రీహరి ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన ఆయనని గజేంద్రుడు రక్షించమని ప్రార్థిస్తే ఆయన పరుగు పరుగున భూలోకానికి వచ్చి రక్షించాడు అనగానే ఇప్పుడు సౌనకాదులకు మళ్ళీ అనుమానం వచ్చింది. ఓహో, గజేంద్ర మోక్షం జరిగింది 4వ మనువు కాలంలో. ఇప్పుడు మనం ఏ మనువు కాలంలో ఉన్నాం? 7వ మనువు. అందుకే సంకల్పంలో వైవస్వత మన్వంతరే 7వ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఇది 4వ మనువు కాలంలో జరిగింది. అంటే నేటికి 3 × 43,20,000 సంవత్సరాల క్రితం జరిగింది గజేంద్ర మోక్షం. 3 × 43,20,000 సంవత్సరాలు అంటే 12,96,000 సంవత్సరాల క్రితం జరిగిన ఘట్ట. ఆ ఘట్టం మాకు వివరించు. నీటిలో ఉంటుంది మొసలి, అడవిలో ఉంటుంది ఏనుగు. ఈ రెండింటికి మధ్యలో అసలు యుద్ధం ఎలా జరిగింది, భగవంతుడు ఎలా వచ్చాడు, రక్షించాడు, ఈ కథంతా వినాలి అనుకుంటున్నాం. ఏ కథలలో మహాత్ముల చేత కీర్తింపబడే శ్రీహరి కథ ఉంటుందో ఆ కథయే పుణ్యకథ అని భక్తితో పెద్దలు ఆకర్ణిస్తారు. కాబట్టి భగవంతుడైన హరికథ ఉన్న కథయే కథ. మిగతా కథలు వృథలు, భగవత్ కథలు సుధలు, మానవులకి తొలగిస్తాయి వ్యధలు అనగానే అప్పుడేం చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం క్షీర సముద్రంలో, పాల సముద్రంలో త్రికూటము అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం 10,000 యోజనముల వెడల్పు, అంతే పొడవు, అంతే ఎత్తు ఉంది. అంటే ఆ పర్వతం చతురస్రాకారంలో ఉంది, ఎత్తు కూడా ఉంది. యోజనం అంటే 8 మైళ్ళు, 10,000 యోజనాలు అంటే 80,000 మైళ్ళు వెడల్పు, అంతే పొడవు ఉందట. పొడవు వెడల్పు సమానంగా ఉంటే దాన్ని ఇంగ్లీష్లో స్క్వేర్ అంటారు, తెలుగులో చతురస్రం అంటారు. చతురస్రానికి వైశాల్య సూత్రం ఏమిటి? భుజము ఇంటూ భుజం అంటే ఎస్ స్క్వేర్. 80,000 × 80,000 స్క్వేర్ మైల్స్ అనమాట. అది పాల సముద్రం ఉండేది, భూలోక సముద్రం కాదు కదా. అందువల్ల అనంతమైన వైశాల్యం కలిగిన ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతం మీద సెలయేళ్లు కిందకి ప్రవహిస్తూ ఉండేవి. దేవతలు కూడా ఆ పర్వతం మీద విమానాల మీద వచ్చి దిగి పిక్నిక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. క్రూజులో వెళ్ళే వాళ్ళకి ఆ పర్వతం కనపడదు, కానీ ఆకాశ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఆ పర్వతం కనపడేది. అద్భుతమైనది ఆ పర్వతం, ఋషులకు నిలయం ఆ పర్వతం. ఆ పర్వతం మీద ఒక పెద్ద అడవి ఉందిట. దాన్ని వర్ణించారు భాగవతంలో. ఓ పేజీ రాశారు అక్కడ. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకడు వంజుల వట కుటజ కుంద కొరవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుకతాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వ మలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్యవహాలంకృతంబును
మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర సమంచిత చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రస ప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ చిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పు అపర్వత సమీపంబునందు అన్నారు. ఆ పర్వతం మీద ముందు చెట్లు ఎన్ని ఉన్నాయో వర్ణించారు. మద్ది చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, గిలక తాడి చెట్లు ఉన్నాయి, ఇంకా రకరకాలైన అనేకములైన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకి అల్లివిల్లికి ఉన్న ద్రాక్ష మొదలైన తీగలు ఉన్నాయి. కొన్ని ఫలవృక్షాలు, కొన్ని పుష్పవృక్షాలు, కొన్ని కేవలం ఆకులతో మాత్రమే ఉండే చెట్లు. మళ్ళీ ఈ చెట్లల్లో కూడా బత్తాయి, నారింజ, ద్రాక్ష ఇలాంటి రకరకాల పళ్ళ వృక్షాలు ఉన్నాయి. అది కేకారణ్యం. చెట్లు బాగా దట్టంగా అల్లుకుపోవటం వల్ల అందులోకి మానవ మాత్రుడు అడుగు పెట్టలేడు. అందువల్ల ఆ పళ్ళన్నీ కాసాయి కానీ కోసుకు తినేవాడు లేడు. ఆ పళ్ళు తమంత తామే ఏమైపోయాయి, పండిపోయి రాలిపోతున్నాయి. మరికొన్ని పళ్ళ దగ్గరికి వెళ్ళి చిలుకలు మొదలైన పక్షులు ముక్కులతో పొడిచేయట. ముక్కుతో పొడవగానే ఏమైపోయింది, బత్తాయి పండును పొడవగానే ఆ బత్తాయి రసం కింద కారిపోయింది, ద్రాక్షను పొడవగానే ద్రాక్ష రసం కారింది, ఏదో పుచ్చకాయ పొడవగానే అందులోంచి రసం కారింది. ఈ రసాలు విడివిడిగా కింద కారి అలా ప్రవాహం కింద వెళ్ళిపోయి ఒక సెలయేరులాగా చివరి కొంత దూరం వెళ్ళాక ఈ ఫలరసాలన్నీ కలిసిపోయాయి. అందుకే రసప్రవాహ బహుళంబును. ఈ రసప్రవాహములు లెక్క లేకుండా వెళ్ళి చివరికి మిశ్రితం అయిపోయాయి. అందుకే పూర్వం ఋషులు అలాంటి అడవుల్లో మకాం పెట్టి తపస్సు చేసేవారు. ఎందుకని, దాహం వేస్తే ఆ రసం తాగితే ఇంక వేరే భోజనం చేయక్కర్లే. పైగా న్యాచురల్ జ్యూసెస్. ఇక్కడ జ్యూస్ ఇచ్చారా, జ్యూస్ నిండా ఐసు, దాంట్లో రకరకాల కెమికల్స్, దాంతో రోగాలు మనకి. అదేమిటి, అడవిలో తమంత తాము ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రవాహం. అందుకని ఓ బకెట్ తోటో బిందుతోటో తాగేసి మళ్ళీ జపం చేసుకోవచ్చు హాయిగా. అలా ఋషులు అక్కడ ఆ రసాలను స్వీకరించి జపం చేసుకోగలుగుతున్నారు. ఈ రసం కొంత దూరం వెళ్ళాక పైన కొండ మీద నుంచి కిందకి జలపాతాలు ప్రవహిస్తున్నాయి. ఈ జలపాతాల్లో నీరు ఈ పళ్ళ రసం కలిసిపోయి విచిత్రంగా మారిపోయి కొంత దూరం వెళ్ళాక రుచిగా కేవలం మంచినీళ్ళుగా మారిపోయి వెళ్ళిపోతున్నాయి. ఈ నీరు అలా ప్రవహించి పాల సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇంకా కాకులు, గుడ్లగోపలు, అతి భయంకరములైన పక్షులు, వీటితో పాటుగా చిలుకలు, పావురములు, పిచ్చుకలు, కొక్కెరలు, జలకుక్కుటాలు అంటే నీళ్లలో తిరిగే కోళ్ళు, ఇలాంటి రకరకాల పిట్టలు అక్కడ తిరుగుతున్నాయి. ఇంకా అక్కడ పాములు, భయంకరమైన పాములు ఉన్నాయి. ఆ పాములు కాటు వేస్తే రాళ్ళు కూడా పట పట పగిలిపోతున్నాయట. అంతటి విషపూరితమైన పాములు. సింహాలు, పులులు, 8 కాళ్ళు కలిగి రెక్కలు కలిగిన కొన్ని జంతువులు ఉండేవి ఒకప్పుడు. అవి ఇప్పుడు లేకుండా అయిపోయాయి పాపం. డైనోసారాలు ఎలాగైతే నాశనం అయ్యాయో అలాగే పూర్వం 8 కాళ్ళు రెక్కలు కలిగి సింహాలను ఎగరేసుకుపోయి తినేసే మృగాలు ఉండేవి. వాటిని శరభ మృగాలు అంటారు. ఈ శరభ మృగాలు ఎక్కువగా శ్రీలంకలో ఉండేవి. ఇప్పటికి కూడా శ్రీలంకలో వాటి అవశేషాలు కనపడతాయి. ఒక గుళ్ళో శరభ మృగంతో రూపంతో ఉన్న వీరభద్రుడు కూడా కనపడతాడు మనకి. అలాంటి శరభ మృగాలు, పెద్ద పెద్ద ఏనుగులు, అడవి పందులు, వీటితో అతి భయంకరంగా ఉంది అడవి. ఆ అడవిలో కింద నేలలో రకరకాల ముడి ధాతువులు ఉన్నాయి. బంగారం, వెండి మొదలైనవి, నవరత్నాలు ఉన్నాయి. ఈ ముడి ధాతువులు బయటికి తీయడం కూడా కష్టమట. అన్నీ ఉన్నాయట అక్కడ. ఇప్పుడు ఇంగ్లీష్లో ఓర్ అంటారు అనమాట. అలాంటి ముడి ధాతువులు కూడా, ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటితో కూడిన ఆ భయంకర అరణ్యం యమకింకరులు కూడా వెళ్ళలేనంత భీకరంగా ఉంది. యమకింకరులు ఎక్కడికైనా వెళ్ళగలరా? వాళ్ళు కూడా ఉడికిపోతారట. అమ్మ బాబు, ఇదేం అడవిలో బాబు, అడవిలోకి వెళ్ళలేమని. అటువంటి అరణ్యంలో ఓ పెద్ద కొండ గుహ కూడా ఉంది. ఆ గుహల మీద పైన, గుహల లోపల, బండరాళ్ళ దగ్గర కొన్ని వేల ఏనుగులు తిరుగుతున్నాయి. ఆ ఏనుగులు ఒక వేసవి కాలంలో గుహల్లో దాక్కుని ఎండ దెబ్బ తట్టుకోలేక గుహలో దాక్కున్నాయి. కానీ గుంపులు గుంపులుగా పడుకోవటం వల్ల వాడికి దాహం వేసింది. అమ్మో దాహంగా ఉంది, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని కొండ గుహల్లోంచి బయటకు వచ్చాయి. ఆ ఏనుగులు బయటకు వస్తూ ఉంటే ఎలా ఉంది చూడటానికి, నల్లని కొండలు కదిలినట్లుగా ఉన్నాయి.
కలగవు పిడుగులకైనను మలగవు సింగములకైన మార్కొని కడివిల్ తలగవు కొండలకైనను ఇలవల సంపన్న వృత్తి నేనుగుగొన్నల్. ఆ ఏనుగులు ఎటువంటివి? పిడుగులు పడినా కదలవు. నిజానికి పైన పిడుగు పడితే ఎవడన్నా చస్తాడు. ఏనుగుల మీద పిడుగు పడితే ఎలా ఉంటుందిట? ఏదో అరటి పండుతో కొట్టినట్టు ఉంటుంది వాడికి. అంటే అంత బలమైనవి. ఏనుగులను చూస్తే తొండంతో పట్టుకుని విసిరి అవతల పారేస్తాయి. సాధారణంగా సింహం అంటే ఏనుగుకి భయం. నిద్రపోతున్నప్పుడు ఏనుగు కలలో సింహం కనపడితే గుండెకి చచ్చిపోతుంది. అందుకే సింహస్వప్నం అంటారు. కానీ సింహాలు కూడా చంపగలిగే ఏనుగులు ఇవి. కొండలు కనపడిన పిండి చేస్తాయి అవి. అంత బలమైన ఏనుగులు గుంపులు గుంపులుగా బయటకు వచ్చాయి. ఆ ఏనుగులకు ఒక రాజుగారు ఉన్నారు. ఆయనే గజేంద్రుడు, గజరాజు. ఆయన వెనక ఆయన భార్యలు, ఆ భార్యల వెనక పరివారం దాదాపు 10 లక్షల ఏనుగులా అన్నట్టుగా ఉన్నాయి అవి. అన్ని ఏనుగులు ఒకదాని వెనక ఒకటి అలా అలా వస్తున్నాయి. దారిలో కనపడుతున్న చెట్లు తొండాలతో పట్టుకుని ఊపి విరిచి పారేస్తున్నాయి. చిన్నా చిత్తగా మురికి నీటి గుంటలు కనపడితే తొండంతో నీళ్లు పట్టుకుని ఆ మురికి నీటి గుంటల్లో ఉన్న నీరు పైకి వెదజల్లుతున్నాయి. పచ్చగడ్డి పీక్కు తింటున్నాయి. ఏనుగుల్లో మగ ఏనుగుకి ఎంత ఎక్కువ చెమట పడితే ఆ ఏనుగు అంత బలమైనది. దానికి మదజలము అని పేరు. ఇలా నీరు కారిపోతూ ఉంటుంది అనమాట. ఈ మదజలం బాగా కారింది అంటే అది యవ్వనంలో ఉన్న బలమైన ఏనుగు. ఇప్పుడు ఏమైంది? ఈ ఏనుగుల్లో కొన్ని ఏనుగులకి ఇలా నీరు కారుతోంది. అందులో గజరాజు గారికి కూడా బోలెడంత నీరు కారుతోంది. ఆ నీరు తాగడం కోసం తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి ఈ చెమట అంటే చాలా ఇష్టం. తెగ తాగేస్తాయి. మత్తెక్కి వరి కొట్టుకుంటాయట. ఆ జలం తాగితే మన వాళ్ళంతా చూడండి ద్రాక్షరసం సాయంత్రం పైన తెగ తాగేస్తున్నారు. పుల్లని నీళ్లు ఉచ్చుకొని పుక్కిలించుకొని కబుర్లు చెప్పుకుంటూ అవి తాగితే వచ్చే మత్తు ఈ జలం తాగితే వస్తుందిట. అందుకని ఈ తుమ్మెదలు ఇక్కడికి చేరి ఝుమ్ ఝుమ్ అని పాడుతూ తాగుతున్నాయి. ఇంతలో ఒక మగ తుమ్మెద వచ్చింది. ఈ మగ తుమ్మెద చుట్టూతో దాని భార్యలు ఆడ తుమ్మెదలు ఉన్నాయి. ఈ మగ తుమ్మెద కొంచెం రౌడీ తుమ్మెద. అందుకని మా ఆవిడ తాగాకే మీరు తాగాలి, మీరంతా తప్పుకోండి అని మిగతా మగాళ్ళని ఆడవాళ్ళని గంటేసి మీరు తాగండి అన్నాయిట. ఇలాంటి వాళ్ళు మనకి పెళ్ళిళ్ళలో తగులుతారుంటాయి. అప్పుడప్పుడు భార్య అంటే ప్రేమ కలిగిన కొంతమంది భర్తలు పెళ్ళిళ్ళలో డ్రమ్ములతో కాఫీ పెట్టగానే ముందు మావిడి తాగాక మీరు తాగాలి అని ఆ డ్రమ్ అంతా ఖాళీ చేశాక ఖాళీ డ్రమ్ పెట్టిపోతూ ఉంటారంటూ ఉంటాను. నేను చూశాను, నా కళ్ళ ముందే కనపడింది. కాబట్టి తుమ్మెదల్లో ఉండడంలో ఆశ్చర్యం ఉంది. అందుకని తేటి ఒకటి ఒరు ప్రియకును మాటికి మాటికి నాగ మద జల గంధం బేటికని తన్ను బొల్దెడు బోటికి నందిచ్చు నిండు బోటు ధనమునన్. ఒక మగ తుమ్మెద వేరే ఆడ తుమ్మెదలు వచ్చినప్పుడు మీరు తాగడానికి వీల్లేదు, నా భార్యలే తాగాలి అని వాటిని అడ్డం కొట్టి ఈ ఆడ తుమ్మెదలను వదిలింది. ఇది కాపలా కాసిందిట. ఇది తాగట్లేదంటోయ్. మావిడ మావిడ అంటూ వాళ్ళ చేత తాగించి వాళ్ళు తాగాక ఎంతో తృప్తితో వెళ్ళిపోతున్నట్ట. సంసార వ్యామోహం. చాలా చోట్ల మొగుళ్ళు అంతే. డెక్క మీదకి పరిగెత్తుకొస్తుంటే ఏమిటంటే మావిడికి కాఫీ పట్టుకెడుతున్నానని అంటారు. నాకే దొరుకుతారు వీళ్ళు. ఎంత మంచివాళ్ళు పాపం అనమాట. అంటే భార్యకి ఆ మాత్రం కాఫీ పట్టుకెళ్ళే భర్తను చూసినప్పుడు ఆహా ఈ దేశంలో ఇంకా భార్యాభర్తల మధ్యలో కాస్తో కోస్తో ఐకమత్యం ఉందని ఆనందం కలుగుతుంది అనుకోండి. సింగిల్గా వచ్చిన వాడికి అది అంతే. ఇది చూశాడు మా రత్నాకర్ గారు. వాళ్ళందరికీ పట్టుకెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళంతా నేను ఆవిడికి పట్టుకెళ్ళే అవకాశం పోయింది. అదే అక్కడ గొడవ. ఆయనకి పట్టరావట్లేదు కాదు, ఆయనకి అలవాట్లేండి ఇంట్లో. అందుకని అయ్యో మా ఆవిడికి నేను పట్టుకెళ్ళలేకపోయానని ఎంత బాధపడిపోతున్నాడు. నిన్నటి నుంచి ఇక్కడ ఇంత కాఫీ దొరుకుతోంది. కాబట్టి ఎవడ బాధ వాడిది. అంటే పేరు ఆయన ఎత్తాను కానీ అసలు బాధ అటు ఇటు ఉన్నవాడిది. వాళ్ళ పేరు ఎత్తాను కంటే ఈయన పేరు ఎత్తే కొత్త అయ్యం కనుక. కాబట్టి అక్కడున్న మగ తుమ్మెద ఆడ తుమ్మెదల్ని శుభ్రంగా తాగనిచ్చింది. అంతా తాగాక అప్పుడు తృప్తిగా వెళ్ళిపోయిందిట. ఇంత గొప్ప విషయం భాగవతంలో రాశారు. తేటి ఒకటి ఒరు ప్రియకును మాటికి మాటికి నాగమద జలగంధం వేటికని తన్ను పొందెడు బోటికి నందిచ్చు నిండు బోటు ధనమున. తన భార్య కాబట్టి మావిడ తాగాలి అని ఒక స్వార్థంతో తాగనిచ్చింది. ఇన్ని రకాల చేష్టలతో వీళ్ళు ముందుకెడుతున్నారు. ఇంతలో గజరాజు గారు ఆడ ఏనుగులు తనను చేవిస్తుండగా దారి తెప్పాడు. మిగతా భటులంతా ఒకవైపు వెళ్ళిపోయారు. ఈయనొక్కడు
కేవలం తన భార్యలతో కలిసి ఆడ ఏనుగులతో కలిసి మరొక మార్గంలో వెళ్ళిపోయాడు. ఆయనకేమిటి భయం, మహావీరుడు, కొండల్ని పిండి చేయగలడు, అందుకని దర్జాగా వెళ్ళాడు. నిజంగా పులులు మొదలైన భయంకర జంతువులను చూసినప్పుడు, సింహాలను చూసినప్పుడు ఏనుగులు భయపడాలి. కానీ ఈ ఏనుగులు ఎటువంటివట, ఈ ఏనుగులు గుంపలో వెడుతూ ఉంటే పులుల మొత్తంబులు పొదరెండ్లలో దూరు ఘోరభల్లు కముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలోడాగు హరిదాతములకేగు హరిణ చెయ్యము వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు మడువుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు బ్రాకు వెరచి చెమరీ మృగంబులు వెసరువాల చామరంబుల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలిబొల్ది. పెద్ద పెద్ద పులులు, అమ్మో గజరాజు గారు భార్యలతో వస్తున్నాడు, ఆయన కాళ్ళ కింద పడి పచ్చడైపోతాం అని భయపడి పులులు పొదరెళ్లలో దాక్కుంటున్నాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు కొండ గుహల్లో దాక్కుంటున్నాయి. పాములు పుట్టల్లోకి వెళ్ళిపోయాయి. కొండపైకెక్కి బండరాళ్ళ నుంచి పాకి పారిపోతున్నాయి కోతులు. పెద్ద పెద్ద అడవి దున్నపోతులు మురికి నీటి గుంటల్లోకి దూకేస్తున్నాయి. నీలకంఠాలు, నెమళ్ళు రెక్కలల్లార్చి పైకి ఎగిరిపోతున్నాయి. ఈ విధంగా కకావికలైపోతూ ఉంటే అక్కడికి చెమరీ మృగాలు వచ్చాయి. చెమరీ మృగముల యొక్క వెంట్రుకలని కత్తిరించి చామరం అనే పేరుతో భగవంతునికి వేస్తారు. చామరం విజయామి అనేది ఆ చెమరీ మృగం యొక్క వెంట్రుకలు. దాన్ని ఇంగ్లీష్లో యాక్స్ అంటారు, YAX. ఈ చెమరీ మృగాలు ఏనుగులు చూచి భయపడి, ఏనుగులారా ఒకేసారి మీరు మా మీదకి దాడికి రాకండి, వస్తే మేము చచ్చిపోతాం, అందుకని మాకు ఉపకారం చేయండి, మేము మీకు ఉపకారం చేస్తాం. ఈ ఎండకి తట్టుకోలేక చెమట కారిపోయి దాహంతో బాధపడుతున్నారు కదా, అందుకని మేము మీకు గాలి విసురుతాం అని తోకలతో ఇలా విసిరే. ఆ తోకలతో విసరడంతో ఆ గాలి వాటికి తగిలి హమ్మయ్య హాయిగా ఉందనిపించిందిట. వెరచి చెమరీ మృగంబులు విసరు వాలచామరంబుల విహరణ శ్రమము వాయ. భయపడి దగ్గరకొచ్చి తోకలతో విసురుతున్న చెమరీ మృగముల తోకల నుండి వచ్చే గాలికి ఎండాకాలంలో తిరగడం వల్ల వచ్చిన అలసట పోయి, చెమట పోయి, ఇదిగో న్యాచురల్ ఏసీలో కూర్చున్న సౌఖ్యం కలిగింది. అందుకని తొండం ఎత్తి మీ జోలికి రాం, సుఖంగా వెళ్ళండి అని దీవించే. ఈ విధంగా కనపడితే ఏనుగులు జంతువులు కకావికలైపోతున్నాయి లేదా శరణు అంటున్నాయి. కొంత దూరం వెళ్ళాడు ఆయన, ఇంకా దాహం పెరిగిపోయింది. ఇలాంటి వాటర్ బాటిల్స్ సరిపోండాయి. మీరు ఏదన్నా జాలిపడి పుచ్చకాయ రసం ఇస్తే ఆ పుచ్చకాయ రసం మనకే సరిపోదు, ఇక వాటికేం సరిపోతుంది. క్రూజులోకి ఒక్క ఏనుగు తీసుకొస్తే తెలిసి వచ్చేది వీళ్ళ ఆర్గనైజేషన్ అంటే ఏమిటో. అందుకని ఇవి మంచినీళ్ళు అనుకుంటూ బయలుదేరి వెడితే ఎదురుగుండా పెద్ద సరోవరం, మామూలు సరోవరం కాదు, చాలా పద్మాకరం కనపడింది. అటగాంచల్ కరిణీ విభుండు నవపుల్లాంభోజ కల్హారముల్ నటదిందీవరవారముల్ కమఠమీ నగ్రాహ దుర్వారముల్ వటహింతాల రసాల సాల సుమనోవల్లీ కుటీ తీరముల్ చెటులో ధోత మరాళ చక్రబక సంచారంబు కాసారము. అలా వెళ్ళి గజరాజు విశాలమైన ఓ పెద్ద కొల్లేటి సరస్సో, పిరికాటి సరస్సో, ఇంకేదో సరస్సో చూశాడు. విశాలమైన ఆ సరస్సు ఎంత గొప్పదో అంటే అందులో భయంకరమైన మొసళ్ళు కూడా ఉన్నాయి. మొసళ్ళు ఉన్నాయంటే మాదిరిది కాదనమాట, పెద్ద సరోవరం అయితేనే మొసళ్ళు ఉంటాయి. బంగారపు రంగులో ఉన్న అద్భుతమైన తామర పువ్వులు ఉన్నాయి, అందులో కలువ పువ్వులు ఉన్నాయి. నటదిందీవరవారము, ఇందీవరాలు అంటే నల్ల కలువలు, కలువల్లో కూడా నీలంగా ఉన్న కలువ పువ్వులు ఉంటాయి కదా, వాటిని ఇందీవరము అంటారు. రాముడు అలా రంగులో ఉంటాడు కనుక ఇందీవరశ్యాముడు, నల్ల కలువ పువ్వు వంటి
శ్యామల వర్ణము కలిగినవాడు అన్నారు. గాలికి ఆ ఇందీవరాలు కదులుతున్నాయట, అందుకని నృత్యం చేస్తున్నాయి అన్నారు. కదులుతున్న కలువ పువ్వులతో కనపడింది. అందులో కమఠ తావేళ్ళున్నాయి, మీన చేపలున్నాయి, గ్రాహ మొసళ్ళున్నాయి. వీటితో అసలు చూడాలంటే భయంగా ఉంది ఆ సరోవరం. ఇంకా ఒడ్డు మీద వట మర్రి చెట్టులు, గిరకతాడి చెట్లు, రసాల తియ్యమావిడి చెట్లు, సాల మద్ది చెట్లు, ఇటువంటి విచిత్రమైన చెట్లు ఉన్నాయి. మద్ది చెట్లు ఉన్నాయట, తాడి చెట్లు ఉన్నాయట, ఇంగువ చెట్లు ఉన్నాయట, తియ్యమావిడి చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకి మల్లె తీగల వంటి తీగలు చుట్టుకుని ఉన్నాయి. ఈ తీగల్లో మల్లె పువ్వులు, సన్నజాజులు మొదలైన విరజాజులు వంటి తీగల యొక్క పువ్వులు కూడా అలా కిందకి జలజల రాలిపోతున్నాయి. ద్రాక్ష తీగలు కూడా అల్లుకొని ఉన్నాయి. అందులో నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష అన్నీ ఉన్నాయి. ఇంతలో ఏం జరిగింది? ఈ సరోవరం నిండా ఉన్న రకరకాల పక్షులు అందులో కూర్చుని కుహు కుహు నరుస్తున్నాయిలేండి. హంసలు, చక్రవాకాలు, కొంగలు, తెల్ల కొంగలు, నీటి కొంగలు, ఇటువంటి రకరకాల పక్షులు ఉన్నాయి. పెద్ద గాలి వీచింది. ఈ గాలికి ఈ పక్షులన్నీ టప 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 రెక్కలు కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయి, మహా అద్భుతమైన గాలికి ఎగిరిపోతున్న రకరకాల పిట్టలతో కనపడింది అన్నమాట అది. అటువంటి సరోవరాన్ని చూచాడు ఆయన. ఏమాత్రం భయపడకుండా బుస్సుమంటున్న పావులా కనపడుతున్న తొండంతో అందులోకి వెళ్ళాడు. ఆయన తొండం చూస్తే ఆదిశేషుడా లేకపోతే ఒక వాసుకియా అన్నట్టుగా ఉంది. తొండమే అలా ఉందన్నమాట. కొన్ని ఏనుగులు తొండాలు చూస్తే మనకి పెద్ద పెద్ద పావుల్లా కనపడతాయండి. ఎవరో పిచ్చాళ్ళు ఎవడో కామెంట్ పెట్టారట. మా శిష్యులు నాకు చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, గురువుగారు ఎవరో పిచ్చావిడ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి అని పెట్టింది. ఇది మోడీ గారికి వ్యతిరేకంగా అని. ఆ పెట్టినవాడికి బుర్ర లేకపోతే చూసేవాళ్ళకి మనకు బుర్ర ఉంది కనుక మనకు అర్థం అవ్వాలి. మోడీ గారు పాము కాదు. ఒకవేళ పాము అయినా ఆయన ఆదిశేషుడు, విష్ణువు లాంటి అవతారమూర్తి. ఈ బోడి పాములు కాదు. ఇప్పుడు నిన్నటిదాకా ఢిల్లీలో పిచ్చి పిచ్చి పనులు చేసిన వాళ్ళు ఎవరు కూడా చీమలు కాదంటాయి, బొద్దింకలు. మలమూత్రాల్లో పుట్టి కంపుని వ్యాపింపజేసే సూక్ష్మ క్రిముల్ని వ్యాపింపజేసే బొద్దింకలు. ఈ బొద్దింకల్ని తీసుకొని చలిచీమలు అనద్దు. చలిచీమలు అయితే ఆయన నిజంగా పాము అయితే ఏదన్నా అవుతుంది. ఆయన ఆదిశేషుడి వంటి అవతారమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మని అవతారమూర్తి. ఈ బోడి బుద్ధులు అక్కడికి వస్తే బుస్సు అన్నాడంటే భస్వం అయిపోతాయి. కాబట్టి ఈ చలిచీమలకి దానికి పోలికే నమ్మకం. ఎంత నీచేతి నీచులు అందులో పాల్గొన్నటువంటి వాడు చుక్కుగాడు ఒకడు, వాంగు చుక్కుగాడు ఒకడు, అవాంగు చుక్కుగాడు ఒకడు, ఇంకోడెవడో ఈ పిచ్చి పీనుగులంతా కలిసి ఆయన ఏం చేస్తారు? భారతదేశాన్ని ఏం చేయగలుగుతారు? ఆ దేశానికి మాలాంటి మహానుభావుల యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుంది. మన భరత భూమికి రక్షణ ఉంటుంది. ఆయన ఎప్పుడూ గొప్పవాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆయన 10 కాలాలు చల్లగా ఉంటాడు. ఆయన తర్వాత ఆయన వారసుడే ప్రధానమంత్రి అవుతాడు. భారతదేశాన్ని 70 ఏళ్ళు సర్వనాశనం చేసిన భస్మాసుర హస్తం భస్మం అయిపోతుంది. ఇది నేనలేదు, వ్యాస మహర్షి భవిష్య పురాణంలో చెప్పాడు. నేను చెబుతున్నాను, ఇటువంటిగా నేను ఉన్నవరంగా చెప్తాను. ఇటువంటి ముక్కలు కట్ చేసి వెంటనే పంపించండి. ఆయన ఏడాది తర్వాత పంపించడం కాకుండా కొంతమంది స్పందిస్తారు. ఆ మధ్యన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఏమంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అని. మేము ఇవ్వలేదంటే ఏడాది క్రితం ఇచ్చారట కంప్లైంట్. సంవత్సరం తర్వాత కంప్లైంట్ పుచ్చుకుంటే ఉపయోగం ఉంది. అందువల్ల వెంటనే మన స్పందన వెళ్ళి తీరాలి. ఒక కారణ జన్ముడి వెంట మేమంతా ఉంటాం. ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేస్తున్న మహాత్ముడు. భగవంతుడి దేవులు అలాంటి వాళ్ళు ఉండాలి. దేశం అంతా ఎంత పాడు చేశారండి వాళ్ళ కాలంలో. మా చిన్నప్పుడు ఏడుపు మొహంతో కూర్చునేవాళ్ళం. హిందూ అని చెప్పుకోవడానికి లేదు, బొట్టెట్టుకోవడానికి లేదు. పక్కన దేవ పాపినీగాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి రోజు తలకాయ బాదుకునే దరిద్రపు మతాల వాళ్ళ యొక్క అరుపుల మధ్యలో విసిగెత్తిపోయేదన్నమాట. ఇన్నాళ్ళకి కదా ఏ దేశానికి వెళ్ళినా మనం దర్జాగా మన బట్టలు వేసుకుని బొట్టెట్టుకు తిరగలుగుతున్నాం. కాబట్టి భగవంతుడి దేవుళ్ళ మన ధర్మం, సనాతన ధర్మం మళ్ళీ ప్రపంచాన్ని ఏలే స్థితి రావాలి. ఒకప్పుడు కపిలారణ్యం కాలిఫోర్నియా, కపిలుడు ఉన్న స్థలం అండి అది. అనకూడదు కానీ భారతదేశానికి ఏలినాడు చనిపెట్టినట్టుగా ప్రారంభంలో నెహ్రూ గడు తయారయ్యాడు. అనకూడదు. తలుచుకుంటే చాలా నాకు వాడు ఎక్కడ నేను జుగుప్స వచ్చేస్తుంది అనమాట. ఆ రోజుల్లో నేను లేకపోవడం దురదృష్టం. అనవసరంగా ఒక ఆయన కలిసి చంపాడు. కానీ ప్రారంభంలో అప్పుడు ఆడి బదులుగా వీడిని వేసేసి ఉంటే అసలు దేశం బాగుండేదని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. గోవింద.
అలా మంచి అద్భుతమైన తొండాన్ని ఎత్తి ఒక్కసారి ఆ నీళ్లు కనబడగానే ఆనందం తట్టుకోలేక దూకేసేట గజరాజు గారు ఎందులోకి, ఆ సరోవరంలో. మంచినీళ్ళు తాగాలనే కోరిక, ఒళ్ళంతా చెమటలు పట్టాయి. పైగా ఫ్లారిడాలాగా అక్కడ బాగా చెమటలు ఎక్కువగా ఉన్నాయి, చికాగోలాగా చలి లేదు, అందువల్ల టపక్కుని దూకేసేట. సహజంగా మానవులకు ఉన్న బలహీనత ఏనుగులకు కూడా కొంత ఉంటుంది. జీవులకి ప్రత్యేక ఈ గజేంద్రుడు అంటే, సంసారంలో ఉండే ఒక జీవి లాంటి వాడు గజేంద్రుడు. మన శరీరంలో 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు లోబడే మనం ఏ పనులైనా చేస్తాం. ముక్కులు ఉన్నాయి, సువాసన పీల్చాలి. అదే ఎవరికి ఇష్టమైన వాసన. నేను సువాసన అంటే ఇక్కడ దానికి డెఫినేషన్ లేదులేండి, ఎవరికి ఏది ఇష్టమైతే అది. ఓసారి చాలా కాలం క్రితం మా పీఠానికి ఒక ఆవిడ వచ్చింది. ఈ రాత్రి పడుకుని పొద్దున పెడతానంటే సరైన రూమ్ ఇచ్చారు వీళ్ళు. ఆవిడకి నిద్ర పట్టదు. ఏమంటే మా కారులోంచి ఒక గంప తెచ్చుకుంటానంది. తెచ్చుకోమంటే తెచ్చుకుంది, ఎండు చేపలు. మా పీఠం నిండా తెల్లారి పూజ చేయడం కోసం సరస్వతీదేవి కోసం, ఇందాక చూశారు అమ్మవారిని, దివ్యమంగళ రూపం, బంగారపు కవచంతో కనపడిన అమ్మవారే కాకుండా ఇటు సరస్వతి ఇటు లక్ష్మి ముగ్గురమ్మలతో కూడిన ప్రధానాలయం కదా. అందులో సరస్వతీదేవి కోసం తెల్లవారి మల్లెపూలు కోసం అని మల్లెపూలు పెట్టించాం గది నిండా. ఆ మల్లెపూలు వాసన ఆవిడికి దుర్వాసనలో ఉందిట. అందుకని నిద్ర పట్టగా ఎండ్రేలు 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 అని అరుచుకుంటూ ఎండు చేపలను తెచ్చుకుని అది పెట్టుకుని ఆ ఎండు చేపల మీద మూతెట్టుకుని అని పీల్చి ఆహాహాహా అని నిద్రపోయింది. మరి ఏం చేస్తాం, ఆవిడకి అది సువాసన. అలాగే మా పీఠానికి దగ్గరలోనే, అదేంటో ఎక్కడికి వెళ్ళినా మాకు ఈ పీఠానికి వైతరణి నది ఒకటి, ఏలూరు పీఠంలో అలాగే ఉంది. ఇప్పుడు ఉప్పల్లో హైదరాబాద్లో పీఠం పక్కన కూడా వైతరణి నది కనపడింది. ఈ వైతరణి నదిలో వరాహస్వాములు ఉంటారు. ఈ వరాహస్వాముల దగ్గరికి వెళ్ళి ఈ పన్నీరు చల్లండి, ఎంత చిరాకు వచ్చేస్తుందో, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునే అన్నారు. అప్పుడు దానికి ఏమిటనమాట, మన పిల్లలు విడిచిపెట్టే మల పదార్థం కనబడగానే ఆహా ఆహా అనుకుంటూ నిద్రపోతాయి. కాబట్టి సువాసన అనేది దేనికి ఏ రకమైన డెఫినేషనో మనం చెప్పలేం. నో వన్ కెన్ డిఫైన్ ఇట్. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ సరోవరంలోని సువాసన, పువ్వుల వాసన ముక్కులకు ఆనందం కలిగించింది. ఎవరికి? ఏనుగులకి. ముక్కులకి సువాసన ఇష్టమైతే కళ్ళకి అందం ఆకర్షణగా ఉంటుంది. సౌందర్యం చూడగానే కళ్ళు మురిసిపోతూ ఉంటాయి. ఇందులో కొంతమంది రిటైర్ అయిపోయి 90 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా జుట్టంతా ఊడిపోయినా పైన డెక్క మీద వాళ్ళ చూపులు స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతున్నాయి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక లక్షణం, దిక్కుమాల లక్షణం. ఏం మానవులో తెలియదు. పైగా కబుర్లు చెబుతారు కానీ అబ్బాయి మేము భాగవతం కోసం వచ్చామంటారు కానీ ఈ భాగవతం అడిగి తెలియట్లేదు. అలాగా కళ్ళేమో ఆకర్షణ వెంటబడతాయి, ఈ సౌందర్యం వెంటబడతాయి. చెవులు ఆహ్లాదకరమైన శబ్దాలు వినాలనుకుంటాయి. చర్మం హాయిగా చల్లగా ఉండేటటువంటి గాలిని కోరుకుంటుంది. నోరు రుచిని కోరుకుంటుంది. ఈ విధంగా ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి సుఖాన్ని కోరుకుంటాయి. ఈ ఇంద్రియములు ఎంత సుఖం కోరుకోవాలో అంతే కోరుకుంటే ప్రమాదం రాదు. వీటికి లోబడిపోతే వ్యసనము అంటారు అన్నమాట. ఒక స్థాయి దాటితే దాన్ని ఏమంటారు? వ్యసనం. ఏదో కాస్త కాఫీ తాగి అయిపోయింది, ఓ పొద్దున సాయంకాలం తాగితే సంగీతం విన్నావు, ఈ 24 గంటల పిచ్చిలో పడిపోతే ప్రమాదం. ఏ అందమైన ఎక్కువ చూస్తే అది ఒకటే, అది వ్యసనం. ఆ వ్యసనమునకు లొంగినవాడు ఎందుకు పనికి రాకుండా దెబ్బతింటాడు. ఇప్పుడు ఏనుగులు కూడా పంచేంద్రియాలకి లోబడి దెబ్బతిన్నాయి అన్నారు. తోయజ గంధంబుదోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులర కమల నాళాహార విమలవా కలహం సరవములు చెవుల పండువులు చేయ ఫుల్లదిందీవరాంభోరుగా మోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప కల్లోల నిర్గత కాసార గంధంబు వదన గఫరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకును విందు చేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయోతంబు మడుగుదొచ్చే
ఆ తామర పువ్వుల్లోంచి వస్తున్న పుప్పొడితో పాటు సువాసన ముక్కులకి తగిలింది. అందుకని ఆ పుప్పొడి, ఆ కలువ పువ్వులు, తామర పువ్వులు వీటి వాసనకి మత్తెక్కిపోయి ముక్కులు ఆనందం పొందాయి. చెరువు, అందులో ఉన్న నీరు, పువ్వులు, పక్షులు, ఈ సౌందర్య దృష్టి కంటిని ఆకర్షించింది. ఎంతో అందంగా ఉంది ఆ చెరువు, అందుకని కళ్ళు మురిసిపోయాయి. నీటిలోంచి వస్తున్న చల్లని గాలి ఒంటికి తగిలింది, చెమట తగ్గిపోయి చర్మానికి ఆనందం కలిగింది. పెద్ద కెరటం ఒకటి పైకి లేచింది, ఆ కెరటంలోంచి కొంచెం నీళ్ళు వచ్చి నోట్లో పడ్డాయి. ఆ నీరు చల్లగా రుచిగా ఉంది. అందులో నోట్లో పడిన నీళ్ళకి నోరు ఆనందం పొందింది. ఆహా, రుచిగా ఉన్నాయి నీళ్లు, తాగుదామని నోరు కూడా ఆకర్షించి అక్కడికి లాక్కుపోయింది. ఇక కొలనులో ఉన్న పక్షుల యొక్క కిలకిలారావాలు చాలా మధురంగా ఉన్నాయి, అందమైన పాటలాగా వినపడింది. అందులో పక్షుల యొక్క శబ్దములు చెవులకు ఆహ్లాదం కలిగించాయి. ఈ విధంగా కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నిటినీ ఆకర్షించే దృశ్యం ఆ సరోవరంలో కనబడడం వల్ల తనమును తాను మరిచి గజరాజు గారు అందులో దూకాడు. రాజుగారు దూకగానే ఆయన భార్యలంతా అందులో దూకారు. కొన్ని వేల ఏనుగులతో పాటు అందులో దబ్బ దిగుతూ ఉంటే కొండరాళ్ళు పడినట్టు ఉందన్నమాట ఆ చెరువులోకి. ఇక దిగడంతో ఎంతో పూర్వం అవి ఏమనుకున్నాయి, ముందు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోదాం అనుకున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద చెరువు కనపడ్డాక మంచినీళ్ళు తాగి వెళ్ళడం ఏమిటి, జలక్రీడలాడదాం, స్విమ్మింగ్ పూల్లో దూకుదాం అనుకున్నాయి. తొండంబుల పూరించుచు గండంబుల జల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. తొండాల నిండా నీళ్లు తీసుకోవటం, నోట్లో పోసుకోవడం. కడుపులు ఇంతంత ఉన్నాయి, బాణ కడుపులు, గేలంలో కొద్ది నీళ్లు తాగేసాయి. ఆ తర్వాత ఒకదాని మీద ఒకటి జల్లుకున్నాయి. పెద్ద పెద్ద శబ్దాలు, కళగళగళ శబ్దాలు చేసాయి, గందరగోళం చేసాయి. అటు ఈదే ఇటు దూకే, ఈత కొట్టడం అంటే సరదా వాటికి. దాంతో అడుగు నుంచి బురదంతా పైకి లేచిపోయింది. చెరువులో ఉన్న చేపల్ని చీల్చి పారేసాయి, కలువ పువ్వులు పీకి పారేసాయి, తామర పువ్వులు పీకాయి, నాచు లాగేసాయి. మొత్తం సరోవరం అంతా ఒక 5 నిమిషాల్లో గందరగోళం అయిపోయింది. ఇంతలో ఆడ ఏనుగులు ఒక చమత్కారం చేసాయండి. ఏం చేసేవి? కరిణీకరోజ్జిత కంకణచ్చటదోగి శలయేటి నీలాద్రి చెలువుదెగడు హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల వేయి కన్నుల వాని వెరవు చూపు కుముద కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు. ఆడ ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకున్నాయి. నీళ్లు తీసుకుని గజరాజు మీద చల్లాయి. గజరాజు ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు. ఈ నల్లగా ఉన్న రాజుగారట నల్లని కొండ, కాటుక కొండలా ఉన్నాడు. నీలపర్వతం, నీలాచలం అంటారు దాన్ని. దాని ఏమంటారు? నీలాంజనము లేక అంజన పర్వతం, అంజనాద్రి, నీలపర్వతం అంటే నల్లని కొండ. ఈ నీలాచలం మీద వర్షం కురిస్తే ఆ వర్షం నీళ్ళు కిందకి ఎలా ప్రవహిస్తాయి? అలాగా నల్లగా ఉన్న ఏనుగు మీద నీళ్లు తల్లితే ఆ నీళ్లు కిందకి అలా జారుతూ ఉంటే నీలపర్వతం మీద నుంచి సెలయేరు ప్రవహిస్తోందా అన్నట్టుగా కనపడింది దృశ్యం. ఇంతలో ఏనుగులు మళ్ళీ ఏం చేశాయి? ఎర్ర తామర పువ్వులు పీకి నెత్తి మీద పెట్టాయి. ఆయన శరీరం మీద 1000 తామర పువ్వులు పేర్చాయి. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఒక్కొక్క తామర పువ్వు ఒక్కొక్క కన్నులా కనపడుతూ ఉంటే ఇంద్రుడిలాగా కనపడ్డట. అంటే 1000 కళ్ళు కలిగిన ఇంద్రుడా అన్నట్టుగా 1000 తామర పువ్వులు 1000 కళ్ళవలే కనపడుతుంటే గజేంద్రుడు దేవేంద్రుడిలా కనపడ్డాడు. మళ్ళీ ఆ తామర పువ్వులు కిందకు తోసి తెల్ల కలువ పువ్వులు పెట్టాయి. కుంజరీ పరిచిత కుముద కాండంబుల ఫణిరాజమండన ప్రభవహించు. ఈ కలువ పువ్వులు పైన పెట్టడం వల్ల ఈ కాడలు కిందకి వెళ్ళాడుతూ పువ్వులు కనపడుతూ ఉంటే 1000 తెల్లని పువ్వులు 1000 పడగలు, కాడలేమో తోకలాగా కనపడుతూ ఉంటే ఆదిశేషుడు ఉన్నాడా ఇక్కడ అన్నట్టుగా కనపడ్డాడు. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు కదా, ఈ కలువ పువ్వులు కూడా తెల్లగా ఉన్నాయి. అందుకని 1000 కలువ పువ్వులు 1000 పడగల్లా కనపడుతూ ఉంటే ఓహో ఆదిశేషుడు పడగలు విప్పి ఇక్కడ ఆడుతున్నాడా అన్నట్టుగా కనబడ్డాడు అనమాట. ఇంతలో మళ్ళీ అవి ఏం చేశాయన్నమాట, ఈసారి ముత్యాల చెప్పులు పైన పెట్టాయి. అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన?
మెరుగు మొగిలుతోడ మేలమాడు. ముత్యాల చెప్పులు ఎర్రగా మెరిసిపోతూ తెల్లగా మెరిసిపోతూ కాంతులు వెదజల్లుతున్నాయి. ఈ కాంతులు మెరుపు తీగల్లాగా ఈయన నల్లని మేఘంలా కనబడ్డాడు. మేఘంలో మెరుపులు మెరుస్తున్నాయి అన్నట్టుగా కనబడ్డాడు. ఈ విధంగా లెక్క లేకుండా రకరకాల ఆటలాడారు. ఇప్పుడు గజరాజు మళ్ళీ ఏం చేశాడు? తొండం నిండా నీళ్లు తీసుకున్నాడు. ఏనుగులు ఎప్పుడు అప్పుడప్పుడు తొండంతో నీళ్లు తీసుకుంటాయి. అలాగే తీసుకుని ఆ తొండం పైకెత్తాడు. అప్పుడు జరిగిందో తమాషా. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప అరభటిల్ నీరములోన పెళ్ళెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మేన కర్కటములన్ బట్టెన్ సొరల్ మ్రాన్పడన్. గజరాజు గారు పెద్ద తొండ నిండా నీళ్లు తీసుకున్నాడు. తీసుకున్నాక ఈ నీళ్లతో ఉన్న తొండం అలా పైకెత్తాడు. ఎక్కడికి ఎత్తాడు? చండభ మార్గంబునకెత్తి సూర్యుడి యొక్క మార్గం ఆకాశ మార్గం కేసి ఎత్తాడు. ఎత్తి తొండం ఒక ఊపు ఊపాడు. ఝామ్మని నీళ్లు పైకి విడిచిపెట్టాడు. ఓ ఫౌంటైన్ చిమ్మినట్టుగా నీళ్లు చిమ్మాడు. ఇందులో ఏముంది విశేషం? ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుంటాయి, పైకి ఎత్తుతాయి, తొండం పైకి నీళ్లు విడిచిపెడతాయి. ఇందులో ఏముంది గొప్పతనం అడుగుతారేమో. అందులోనే ఉంది మరి గొప్పతనం. లేకపోతే ఈ పద్యం అంతా ఎందుకు రాయడం, ఆయన మనం ఎందుకు చదవడం? ఈ ఏనుగు తొండంలోకి నీళ్లు తీసుకున్నప్పుడు నీళ్లతో పాటుగా ఆ నీళ్లలో ఉన్న చేపలు, పీతలు, తాబేళ్ళు, మొసళ్ళు ఇవన్నీ వెళ్ళిపోయాయి. మొసళ్ళు కూడా తొండంలోకి వెళ్ళిపోయాయి అంటే ఆ తొండం ఎంత ఉందో ఆలోచించండి. ఇప్పుడు ఈయన నీళ్లు పైకి విసరగానే ఈ నీళ్లతో పాటుగా అందులో ఉన్న చేపలు, పీతలు, తాబేళ్ళు, ఈ మొసళ్ళు మొదలైనవన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాయి పైకి. ఆకాశంలో 12 రాసులు ఉన్నాయి. మకరం, మేనం, కర్కాటకం మొదలైనవి. ఇందులో చేపలు వెళ్ళి, చేపల్ని మత్స్యం అంటాం కదా, మీనం అని అంటాం. అందులో చేపలు వెళ్ళి మీనరాశిని పట్టుకున్నాయి. మొసళ్ళు మకరాలు వెళ్ళి మకర రాశిని పట్టుకున్నాయి. పీతలు కర్కాటక రాశిని, కర్కాటకం అంటే ఎండ్రకాయ పీత, క్రాబ్ అంటారు కదా ఇంగ్లీష్లో, అదనమాట. ఈ కర్కాటకాలు కర్కాటక రాశిని పట్టుకున్నాయిట. ఎందుకని? మన రాశి ఇక్కడ ఉంది, మన క్యాస్ట్ ఫీలింగ్, దిక్కుమాల ఫీలింగ్ వాటికి కూడా అనమాట. అందుకని వెళ్ళి తమ కులాన్ని పట్టుకున్నాయిట వెళ్ళి. అసలు ఏం ఊహండి, ఎంత అద్భుతమైన వర్ణన. ఈ తొండంలో ఉన్న నీటిలో ఉన్న చేపలు మీనరాశిని, మొసళ్ళు మకర రాశిని, పీతలు కర్కాటక రాశిని పట్టుకున్నాయట. నభమందాడెడు మేన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్. దేవతలు తెల్లబోయారు. ఓరి గజరాజు అని బలం మండిపోను. ఎక్కడి క్షీర సముద్రం, ఎక్కడి త్రికూట పర్వతం, ఇవన్నీ ఎక్కడో వచ్చి నక్షత్రాల్లో ఉన్నటువంటి రాసుల్ని పట్టుకునేలా విసిరామంటే నువ్వు సామాన్యుడు కాదని వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎంత గందరగోళం చేశారు వాళ్ళు. ఆ సమయంలో మధ్యాహ్నం పూట లంచ్ పూర్తి చేసి కాసేపు నిద్రపోతున్నాడు ఆ చెరువులోనే నివాసం ఉండేటటువంటి మకరేంద్రుడు. ఆయనది నేటివ్, అసలు నేటివ్ అమెరికన్ ఆయనే. హాయిగా ఓ 1000 పీతలు, 200 తావేళ్ళు, కొన్ని సాటి మొసళ్ళు మొదలైనవన్నీ బాగా తిని శుభ్రంగా పడుకుని నిద్రపోతున్నట్ట. కొంతమందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఆ టైంలో ఎవడైనా కాలింగ్ బెల్ కొట్టినా, ఫోన్ చేసినా మండిపోతుందండి. అందులో రాత్రి నిద్ర కంటే పగల నిద్రపోతున్నవాడు లేకపోతే ఎక్కువ కోపం వస్తుంది. నేను మీకు చెప్పేదేముంది, మీ అందరికీ ఎక్స్పీరియన్స్ లేకపోతే కదా. అందులో జెట్ లాగు, జట్టు పంచే, జట్టు ఫ్యాంటు ఉన్న వాళ్ళకైతే ఆ టైంలో లేకపోతే ఇంకా బాధ అనిపిస్తుంది. అలాగే శుభ్రంగా తిని నిద్రపోతున్న మకరేంద్రుడు ఈ పైన గందరగోళానికి ఉలిక్కిపడి లేచాడు. పైన ఏనుగులు, అందులో ముఖ్యంగా గజరాజు తొండంతో గందరగోళం చేయటం, నీళ్లు విసరడం, అందులో ఉన్న తామర పువ్వులు, కలువు పువ్వులు పీకడం, బురద నీరు రావడం, దాంతో వాడికి మండిపోయింది. ఎవడ్ర వీడు నా నివాస స్థానంలో గడుగుపెట్టి నా కొలను మొత్తం కలంచి వేస్తున్నాడు, వీడి సంగతి చూస్తానంటూ నీటిలోంచి బుస్సున కస్సున పైకి లేచాడు. ఈయన గజేంద్రుడైతే ఆయన మకరేంద్రుడాయి, పైగా ఆయనకి స్థలబలం ఉంది, అందుకని లేచాడు. పెద్ద విశాలమైన మొసలి, ఈ గజరాజు కంటే పెద్దదది. భుగాయిత భూరి బుద్బుధ ఛటలతో కదలుచో దివికి భంగంబులెగయ్య.
వాళ్ళ విక్షేప దుర్వార ఝంఝానిలమున ఘుమఘుమావర్తమడర కల్లోల జాల సంఘట్టనంబుల తటీతరుల మూలంబులై ధరణిగోల భవన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహ కోటి బెగడ సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కవళించి పట్టు సర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాదు నొడిసి పట్టే. నీళ్లలో ఉన్నవాడు బుస్ బుస్ అని అరుచుకుంటూ, అంటే గాలి విడిచిపెడుతూ శబ్దాలతో నీటిలోంచి బయటకు వచ్చాడు. వాడు కదులుతూ ఉంటే నీళ్లు ఆకాశం అంత ఎత్తులేచి కింద పడిపోతున్నాయి. ఢామ్ ఢామ్ అని పైకి రావడం, కింద పడ్డం అనమాట. కెరటాలు అలా పడుతున్నాయి. వాడు అరుస్తున్న అరుపులకి నీటిలో ఉన్న చేపలు, పీతలు, తావేళ్ళు వణికిపోయి దూరంగా పారిపోతున్నాయి. తోకతో దబ్బ 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 నీళ్ళ మీద బాదుతున్నాడులేండి. ఆ నీళ్ళ మీద తోకని ఇలా బాదుతూ ఉంటే ఏదో పెద్ద తెడ్డుతో కొట్టినట్టుగా అందులోంచి కెరటములు వచ్చి ఆ కెరటములు ఒడ్డు మీదకి చేరి, ఈ కెరటములు ఒడ్డుని తాకడం వల్ల ఒడ్డు మీద ఉన్న చెట్లు కూలిపోయాయి ఏకంగా. ఒక్కోసారి చూసారా మీకు, పెద్ద పెద్ద ఓడలు ఎడుతున్నప్పుడు కెరటాలు లేచి ఒడ్డుకు వస్తాయి. కాకపోతే ఒడ్డు మీద చెట్లు లేకపోతే పర్వాలేదు, కానీ చెట్లు ఉంటే చెట్లు తగిలి పడిపోతాయి. అలాగా ఈ కెరటాలు ఒడ్డును చేరి ఒడ్డు మీద ఉన్న మద్ది చెట్లు, మామిడి చెట్లు మూలములతో కూలిపోతున్నట్టు వేళ్లతో సైతంగా తటీతరులు అమూలంబులై ధరణిగోన. ఈ విధంగా లేచాడు వాడు, ఎగిరాడు, దూకాడు, కస్సుమన్నాడు, బుస్సుమన్నాడు, ఎగిరాడు, అమాంతంగా ముందుగాడు పట్టేశాడు. గజరాజు గారు ముందుగాళ్ళు నోటితో పట్టుకున్నాడు. గజరాజు మాత్రం తక్కువ తిన్నాడు, బలవంతుడు కనుక కాలు ఇలా జాడించి విసిరేట. వీడు 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడండి. విసిరి పారేసి దర్జాగా చూస్తూ ఉంటే మహావేగంగా మళ్ళీ వచ్చి వెనక్కాళ్ళు పట్టాడు. ఇంకా అక్కడి నుంచి వీడు తన్నా, వాడేమో వెనక్కిలాగా. ఒడ్డు మీదకి వీడిని వెళ్ళనివ్వకుండా లోపలికంట లాగడం ఆయనేమో ఒడ్డుకు లాగడం, ఈయన నీటిలోకి లాగడం. కరి దిగుచు మకరిదరికిని కరిదరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కొతల భటుల రుదుపడన్. ఏనుగేమో ఒడ్డుకు లాగుతోంది మొసల్ని, మొసలి నీళ్లలోకి లాగింది. ఈ రెండు భీకరంగా యుద్ధం చేస్తున్నాయి. ఏనుక్కి మొసలి, మొసలికి ఏనుగు సరిపోతాయిరా, సరిజోడీరా అని అందరూ మెచ్చుకునేలాగా యుద్ధం చేస్తూ ఉంటే ఈ రెండు నీళ్లలో పడ్డం, పైకి లేవడం, దబదబ శబ్దాలు రావడంతో ఎక్కడో అడుగున ఉన్న అతల వితల కుతల తలాతల రసాతల పాతాళ లోకాల్లో ఉన్నవాళ్ళు కూడా వణికిపోయారట యుద్ధానికి. మొత్తం కొండలు పగిలిపోతాయేమో, ఈ త్రికూట పర్వతం పగిలిపోతుందేమో అని వణికిపోయారు. అంత యుద్ధం చేశాయి రెండు కూడా. ఇక్కడ కూడా ఈ యుద్ధాన్ని వర్ణించడానికి పద్యం సరిపోదని మహాకవి పోతన గారు గద్యం రాశాడు. గద్యం అయితేనే ఈ యుద్ధాన్ని వర్ణించడానికి పనికొస్తుందని. ఇట్లు కరిమకరంబులు రెండు ఒండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబులై హరి హరియును గిరి గిరియును తాకి పిరుతివ్యక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బట్టుతూ వెలికి లోనికి తిరుగుతూ కొలంకు కలంకుం వంద కడుబడి నిట్టట్టుబడి తడబడి బుడబుడానుకారంబులై బుగులు బుగుళ్ళను చప్పుళ్లతో జలంబులొప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదరకప్పరంబుల నప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంతకాల కీలి కరగదా ప్రభూత సంఘాతంబులైన నాచుగొల్లలుప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుచు నోల మాస కొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలే క్రమక్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక సలిల మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుచున్న సమయంబున. ఈ విధంగా ఈ ఏనుగు మొసలి ఒకదానికొకటి తీసిపోక నువ్వా నేనా, నేనే జయం పొందుతానంటే నేనే జయం పొందుతానంటూ ఆశ విడిచిపెట్టక పగలు లేదు, రాత్రి లేదు, సంధ్యా సమయం లేకుండా యుద్ధం చేశాయి. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందో నువ్వు సామెత ఉంది. అలాగా ఈ రెండు యుద్ధం చేస్తుంటే ఈ యుద్ధం మధ్యలో పాపం మధ్యలోకి వచ్చిన చిన్న చిన్న పీతలు, చేపలు మొదలైన పచ్చడి చచ్చిపోతున్నాయి. దున్నపోతుల మధ్యలో వెళ్ళిన నక్కలాగా పచ్చళ్ళు అయిపోతున్నాయి. ఆ మొత్తం సరోవరం మురికిరైపోయింది. అందులో ఉన్న నాచు పైకి లేచిపోయింది. నత్తగొల్లలు పగిలిపోయాయి, శంఖాలు పగిలిపోయాయి, చిన్న చిన్న జీవులు చచ్చిపోయాయి. కలువ పువ్వులు, తామర పువ్వులు ఒకటేమిటి అన్నీ ధ్వంసం అయిపోయాయి. నీరంతా మురికైపోయి పైకి లేచి కింద పడుతూ ఉంటే ఆ నీరు మళ్ళీ వాడి నోట్లో పడిందిట. కెరటం పైకి లేవడం, వాటి నోట్లో పడడం, ఉక్కిరి బిక్కిరి ఆ నీళ్లు తాగేస్తున్నాయి. ఈ విధంగా ఏమాత్రం తీసిపోకుండా
సింహం సింహంతో, ఏనుగు ఏనుగుతో, కొండ కొండతో, మేఘం మేఘంతో ఢీకొన్నట్లుగా ఆ రెండు అహోరాత్రాలు నేనే విజయం పొందాలంటే నేనే విజయం పొందాలనే ఉద్దేశంతో యుద్ధం చేశాయి. అంత భయంకరంగా పోరాడుతూ ఉంటే అంతకంతకీ పాపం గజరాజు గారికి ఓపిక తగ్గిపోయింది. ఎందుకంటే ఒకటి స్థానబలం లేదు, తిండి లేదు, వేళకి ఫ్రూట్ జ్యూసులు ఇచ్చేవాళ్ళు లేరు, క్రూజు లేదు. దాంతో పాపం దానికి ఏమో నీరసం, దానికి వీరరసం. దీని కాళ్ళని పొడిచి రక్తం తాగేస్తుంది మొసలేమో, ఏనుగు రక్తం. దాంతో దానికి బలం పెరుగుతోంది. తిండి లేక నిద్ర లేక ఇదేమో పక్క చిక్కిపోతుందిట. అందుకని ఆ రెండు ఎలా ఉన్నాయన్నమాట. జీవనంబు తనకు జీవనంబైయుంట హలవు బలమునంతకంతకెక్కి మకరమొప్పే దస్సి మత్తేభ మల్లంబు బహుళ పక్ష సీత భానుపగిది. నీరు తనకి నివాస స్థానం అవ్వటం వల్ల అంతకంతకి బలం పెరిగింది, స్థానబలం పెరిగింది. పైగా ఏనుగు రక్తం కూడా పీల్చి తాగడం వల్ల మొసలేమో అంతకంతకి ఉబ్బిపోయి బలంగా తయారవుతుంది. పాపం ఏనుగు తిండి లేక, స్థానబలము లేక, విశ్రాంతి లేక చిక్కిపోయింది. ఎలా చిక్కిపోయిందిట? బహుళ పక్ష సీత భాను పగిది. బహుళ పక్షంలో అంటే అమావాస్య రోజుల్లో, కృష్ణపక్షంలో చంద్రుడు రోజు రోజుకి తగ్గిపోతాడు చూసారా, అమావాస్య వచ్చేసరికి కనపడకుండా పోతాడు. అలాగా సన్నగా అయిపోయాడు. ఎంతకాలం యుద్ధం చేశాయా రెండును? ఏమాత్రము తీసిపోకుండా అలయక సొలయక వేసట నొలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెం పోరొక్క 1000 సంవత్సరముల్. అంతే, అంతకాలం యుద్ధం చేశాడు. అలసిపోలేదు, సొలసిపోలేదు, విసిగిపోలేదు, విజయం పొందుతామనే ఆశని విడిచిపెట్టలేదు. అంతకంతకి అలాగే ఉత్సాహంతో పోరాడే. అలా రాత్రి పగలు సంధ్య అనే తేడా లేకుండా విశ్రాంతి తీసుకోకుండా 1000 సంవత్సరములు యుద్ధం చేశాయి ఏనుగు మొసలి. ఆఫ్టర్ 1000 years ఇందాక చెప్పినట్టుగా పాపం మొసలి గారికి బలం పెరిగింది, ఈయనకి బలం తరిగింది. ఇంకా దానికి అర్థమైపోయింది, నేను ఎంత గింజుకున్నా నా శరీరముతో మొసలిని జయించి బయటికి రాలేను, ఇప్పుడు నాకేమిటి దిక్కు అనుకున్నది. జీవులందరికీ కష్టకాలంలో భగవంతుడు గుర్తుకొస్తాడు. సుఖం ఉన్నప్పుడు భగవంతుడు కదా ఎవడు గుర్తుకురాడు. అన్నీ బాగుంటే దేవుడు దెయ్యంలా కనపడతాడు, విగ్రహంలా కనపడుతుంది. 4 చావు దెబ్బలు తిన్నాక 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 అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడట. అందుకని కబీర్దాస్ ఏమన్నాడు, దుఃఖమే సుమిరన్ను సభకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరన్ను ఎదికరై తో దుఃఖకా హే హోయ్. దుఃఖం రాగానే అందరికీ అప్పుడు గుర్తుకొస్తాడనమాట. బాబోయ్ నువ్వే దిక్కురా నాయన, నన్ను రక్షించు నాయన, ప్రదక్షిణలు చేస్తాం, వ్రతాలు చేస్తాం అంటారు. అదే సుఖం వచ్చిందనుకోండి, ఇక మీసాలు వెలేసి నా అంత గొప్పవాడు లేడు, ఇదంతా నా కష్టార్జితం అండి, రూపాయి పెట్టుబడితో అమెరికా వచ్చి కోట్లు సంపాదించానండి, ఇదంతా నా ఘనకార్యం అంటాడు. మరి అన్నీ నీ ఘనకార్యం అయినప్పుడు నీ ఇంట్లో కష్టాలు కూడా నీ ఘనకార్యాలేగా, అవి ఒప్పుకో. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కక్ష కట్టారండి, వాళ్ళు నన్ను మోసం చేశారండి, వీళ్ళు మోసం చేశారండి అంట. ఉపకారం చేసినప్పుడు ఎవడి పేరు ఎత్తరండి. ఇది ఒక అజ్ఞానం. ఎల్లవేళలా పరమాత్ముడిని చిత్తశుద్ధితో నమ్ముకుంటే కష్టం రాదు, వస్తే సహించే శక్తి వస్తుందండి. మాకు మాత్రం కష్టాలు లేకనుకుంటున్నారా? మేము పడిన పాట్లు మీకు తెలియవు. ఎంత సాధన చేస్తే, ఎన్నాళ్ళు ఎన్ని తపస్సులు చేస్తే ఇన్ని గ్రంథాలు కంఠస్థం చేసి ఉంటారంటారు. ఇప్పుడు మొన్న ఎవరు అంటారు, గురువుగారు ఎప్పుడు పుస్తకం తీసినట్టు కనపడరు, ఏ పుస్తకం అడిగినా అనర్గళంగా చెబుతారంటే అది ఇవాళది కదమ్మా, అనేక జన్మల తపస్సు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏ ప్రిపరేషన్ లేదు. గజేంద్ర మోక్షం అంటే గజేంద్ర మోక్షం చెబుతున్నారు, భాగవతం అంటే భాగవతం, దేవి భాగవతం అంటే దేవి భాగవతం, మార్కండేయ పురాణం ఒక పుస్తకం చేతిలో ఉండదు, కాగితం ఉండదు. ఎలా ఇవన్నీ గుర్తు వస్తున్నాయంటే సమయానికి అది ఒకప్పటి కృషి, అదే తపస్సు అంటే. అలాగే మీరు కూడా మీ మీ రంగాల్లో గొప్పవాళ్ళు అవుతున్నారంటే డాక్టర్లు అంతా పుస్తకాలు చూసి మెడిసిన్స్ రాస్తున్నారంటే ఏమన్నా. వాడు పిచ్చాడు వచ్చాడు అనుకోండి, ఆ సైకియాట్రిస్ట్ గారు పుస్తకం చూసి చెప్తానంటున్నారా? వాడు చూడగానే ఆ పిచ్చేవిటో ఆయనకు అర్థమైంది. ఈ పిచ్చాళ్ళ మధ్యలో తిరిగి తిరిగి
ఆయన పిచ్చాడు అవ్వకుండా మళ్ళీ వాళ్ళని పిచ్చి బాగు చేయాలంటే అదొక గొప్ప మేధాశక్తి, అదంతా కృషి. ప్రతి రంగంలోనూ వారికి కృషి చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారు. ఈ కృషి దైవానుగ్రహం ఉంటే యావత్ జీవితం మన వెంట ఉంటుంది. దైవానుగ్రహం లేకపోతే కొంతకాలం పోయాక భ్రష్టులం అయిపోతాం. అందుకని ఎప్పుడు కూడా ఇది నా గొప్పతనం అనుకోకుండా ఇది పరమాత్ముని యొక్క అనుగ్రహంతో వచ్చింది అనుకోవాలి. నిరహంకారం ఉండడం వల్ల ఇంకా గొప్పడవుతాడు. అలాంటి మహాత్ముని నేను చూశాను. నా అదృష్టం వల్ల ఎంతోమంది యోగీశ్వరులు చూడగలిగాను. శరీరం విడిచిపెట్టి మళ్ళీ నిమిషంలో శరీరం ధరించే యోగులు హిమాలయాల్లో ఉన్నారు. శ్రీశైలం అరణ్యాల్లో చూశాను. కళ్ళు మూసి తెరిచేలోపు అదృశ్యమైపోతారు, మళ్ళీ ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. ఈ చరాచర జగత్తు చాలా విచిత్రమైనది. ప్రస్తుతానికి మనం చూస్తున్నది సముద్రంలో ఇంత ఒక ఇసుక రేణు. ఈ చరాచర జగత్తంతా తన కడుపులో పెట్టుకున్న పరమాత్మని విభూతి చూడడం అంటే అది అంత తేలికేం కాదు. అందువల్ల అహంకారం విడిచిపెట్టిన వాడే ఎప్పుడు బాగుపడతాడు. ఇప్పుడు దీనికి కూడా చావు దెబ్బలు తిన్నాక ఇంతవరకు నా బలంతో దాన్ని జయిస్తాననుకున్నది కాస్త ఆ అహంకారం అడిగిపోయింది. దుఃఖంలో నన్ను రక్షించేవాడు పరమాత్మ అని జ్ఞాపకం వచ్చింది. అది అదృష్టం. అప్పుడు కూడా జ్ఞాపకం రాకపోతే దురదృష్టం. అప్పుడు కూడా పనికి మాలిన వాళ్ళని రక్షించండి అని కోరకుండా కష్టం వచ్చినప్పుడు సరాసరి భగవంతుడిని వేడుకోవడం ఒక అదృష్టం అన్నారు. భాగవతం తృతీయ స్కంధంలో కపిలుడు దేవహూతికి వాళ్ళ అమ్మకి ఒక గొప్ప సందేశం చెప్పాడు. అది మనకు అవసరం. ప్రసంగమజరం పాశం ఆత్మనః కవయో విదుః సయేవ సాధుషుకృతో మోక్షద్వారం అపావృతం. మానవుల దుఃఖాలకు మూల కారణం అనవసర స్నేహం. ఎక్కువగా ఎవరితో అయినా స్నేహం చేస్తే వ్యామోహం పెరుగుతుంది, పిచ్చి పెరుగుతుంది. ఆ పాశం వాడిని తీసుకొచ్చి సంసారంలో పారవేస్తుంది. చూస్తున్నాగా మనం అనవసరంగా ఎవరితోటైనా ఎక్కువ స్నేహం చేస్తే రోజు వాడితో మాట్లాడటం వల్ల వాడి లక్షణాలు మనకు వస్తాయి. వాడు లేకపోతే ఉండలేము. ఆ తర్వాత మళ్ళీ సంసారంలో పడతాం. చచ్చేటప్పుడు వాడే గుర్తుకొస్తాడు. జడభరతుడు అని ఒకడు ఉన్నాడు. ఒక జింకని పెంచాడు పాపం. ఇంకా రోజు జింక అహనా జింకయంట ఓహనా జింకయంట అన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ కొంతమంది కుక్కలు పెంచినట్టుగా. ఈ చచ్చిపోయేటప్పుడు మొగుడు గుర్తుకురాడు, దేవుడు గుర్తుకురాడు. అయ్యో టామీ టామీ అని చచ్చిపోతారు. వచ్చే జన్మలో ఏమి ఏమి అని టామీ దగ్గర పుట్టిస్తాడు వీడు. ఇప్పుడు చాలామంది ఇళ్లలో కుక్కలు ఎవరు అనుకుంటున్నారు? మన మీద వ్యామోహంతో చచ్చిపోయిన వాళ్ళే. ఆ ఇంటి మీద వ్యామోహంతో మా అబ్బాయి మా అమ్మాయి ఇంట్లో కుక్క అనుకు చచ్చిపోతారు. నెక్స్ట్ జన్మలో వీళ్ళే ఎంచక్క కుక్కగా పుట్టి అక్కడ తిరుగుతారు. అందులో ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉన్నా అది ఏమవుతుంది? తాడై బంధించి మళ్ళీ సంసారంలో పారవేస్తుంది. సంగము అంటే స్నేహం, ప్రసంగము అంటే మిక్కిలి స్నేహం. ఎవరితో అయినా అతిగా స్నేహం చేస్తే అది అజరం పాశం, దృఢమైన తాడై ఆత్మనః తనను తాను కట్టివేస్తుంది. అంటే మనల్ని మనం బంధించుకోవాలంటే అతి స్నేహం చేయాలి. అందరితో స్నేహం ఉండాలి, కానీ ఎవరితో అనవసరంగా ఎక్కువ పూసుకోకూడదు. అంటే ఓవర్ వద్దన్నాడు. కానీ ఈ స్నేహం ఏది? ఈ అతి స్నేహం గురువు గారి మీద పెట్టండి. అప్పుడేమవుతుంది? మోక్షద్వారం అపావృతం, తెరవబడిన మోక్షద్వారం, వైకుంఠద్వారం అవుతుంది. అందుకని ఏమన్నారన్నమాట? సయేవ ఏది ఇందాక చెప్పిన ఆ సంఘమే సాధుష్కృత, సాధువు అయిన గురువుల మీద ఉంచితే మోక్షద్వారం అపావృతం, అది నీకు ముక్తి ద్వారం, తెరవబడిన మోక్షద్వారం అవుతున్నమాట. వైకుంఠానికి వెళ్ళగానే తలుపులు మూసుంటాయి నిజానికి, కానీ తెరిచి రండి అంటట భగవంతుడు. అందుకని ఎవరితో స్నేహం చేయాలి? గురువులతో, మహాత్ములతో స్నేహం చేయాలి. వారి కథలతో, వారి భజనలతో, వారి దగ్గర ఉన్న పవిత్ర సందేశంతో స్నేహం చేయాలి. ఈ పనికి వాళ్ళ స్నేహాలు ఎంతవరకు అవసరమో అంతవరకే అనమాట. ఇప్పుడు క్రూజు బాగుంది, కానీ ఎల్లవేళలా ఇందులో ఉంటే బాగుండదు, అసహ్యంగా ఉంటుంది. నీ రూమ్ బాగానే ఉంది, ఏదో డోరు బాగు చేశారు, తాళం పడుతోంది, ఇప్పుడు 510వ రూము. ఎంతకాలం ఉంటాం అందులో? 6 రోజుల తర్వాత ఇంటికి పోవాలి. దిక్కుమాల రూమ్లో ఉంటే కంపు రూమ్ అది. పూర్తిగా స్నానం చేయడానికి ఉండదు, డాష్లు కడుక్కోవడానికి ఉండదు, తుడుచుకోవడానికి ఉండదు. అంచేత దాన్ని అంతవరకే వాడాలి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఇల్లు మళ్ళీ కొంతకాలమే, ఇది కూడా ఒక ఇల్లు, ఈ ఇల్లు కొంతకాలమే. ఆ తర్వాత మనకి దీని మీద మనకే చిరాకు వస్తుందండి. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు పద్మాకర్ గారిలాగా 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు శరీరంలో ఉండాలనిపిస్తుంది, కానీ రేపు కళ్ళు కనిపించక, చెవులు వినిపించక, దంతాలు ఊడిపోయి అసహ్యంగా అయిపోయాక ఛీ ఈ శరీరం విడిచిపెడితే బాగుండు అనిపిస్తుంది జ్ఞానికి.
అజ్ఞానికి అయితే చచ్చిపోతున్నా మంచం మీద ఉన్నా ఎప్పట్లో వెళ్లకుండా చూడండి గురువు గారు అంటారు. అలాంటి వాడు కూడా ఉన్నారు. వాడి మలమూత్రాలు వాడు ఎత్తుకోలేడు కర్మ, వాడి శరీరం వాడి మాట వినదు, అయినా ఆశపోదు. నేను చూశానండి, ఒక ఆవిడ ఉండేది, మా లక్షమ్మ అనగానే ఇప్పట్లో నాకు ప్రాణభయం లేదని 110 ఏళ్ళు మంచం మీద దాదాపు 30 ఏళ్ళు మలమూత్రాల మధ్యలో బతికిందండి. రామరామ, చూసేవాడికి జుగుప్సే, వాళ్ళకే జుగుప్సే. ఇంకొక ఆయన ఉండేవాడు 90 ఏళ్ళు వచ్చిన, ఈ వయస్సులో నాకు పిల్లనెవరిస్తారన్నాడు. వారి దౌర్భాగ్యుడు అనిపించింది అనమాట. అంటే ఇంకా వ్యామోహమే మా ఇదారు గొడవ. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా ఎక్కువ వ్యామోహం వీటి మీద ఉండకుండా ఉంటే అదృష్టం. ఆ వ్యామోహం పరమాత్మ స్వరూపులైన సజ్జనుల మీద, గురువుల మీద, వాళ్ళ కథల మీద ఉంటే ఈ జన్మలోనే ముక్తికి వెడతారు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు పట్టుకోవలసింది ఎవరన్నమాట? అటువంటి మహాత్ముల్ని, వాళ్ళని తలుచుకోవాలి. ఈ గజరాజు గారికి కూడా ఇప్పుడు ఇంత కష్టం వచ్చాక, ప్రాణం పోయే బాధ వచ్చాక అప్పుడు భగవంతుడు గుర్తుకొచ్చాట. అది కూడా ఎందువల్ల? పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఇప్పుడు వాడిని భగవంతుడి ఎడల భక్తుడయ్యేలా చేసింది. అది పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉన్నారు అక్కడ కూడా. అదేంటో మీకు తర్వాత తెలుస్తుంది అనుకోండి. అప్పుడు వాడు ఏమన్నాడు? ఏ రూపం బునదీని గెల్తు ఎట మీదే వేల్పు సింతినుతు. 5 నిమిషాలు ఉంది. ఎవ్వారిల్ జీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తముల్ వారం పొందగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. అయ్యో, ఈ మొసలి నా ప్రాణం తీస్తోంది, కాలు పట్టుకుని వదలదు, ఇంక దీన్ని ఏ రూపంతో గెలవగలను? ఈ ఏనుగు రూపంతో ఉన్నంత వరకు దాన్ని జయించలేను. ఈ రూపం విడిచిపెట్టితే ఇంకో రూపం పొందే శక్తి నాకు లేదు. కాబట్టి ఎలా దీన్ని జయించాలి? ఏ దేవుణ్ణి నన్ను రక్షించమని ప్రార్థించను, ఎవరిని బాబోయ్ నన్ను కాపాడమని పిలవను. నాకు ఈ కష్టంలో అడ్డం పడి కాపాడేటటువంటి పుణ్యాత్ముడు ఒక్కడైనా కనపడతాడా? ఈ జలజంతువుని సంహరించి నాకు ప్రాణదానం చేసేవాళ్ళు ఇంత సృష్టిలో ఒక్కడు కూడా లేడా? అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం చేస్తాను. దిక్కుమాలిన మొరాలింపన్ అన్నాడు ఆయన. మాలు అంటే నశించుట, దిక్కుమాలు అంటే దిక్కు లేదు, నాకు ఏ దిక్కు లేకుండా పడున్నాను. అటువంటి నా మొరాలించే పుణ్యాత్ములు ఈ లోకంలో ఎక్కడా లేరా? ఎంత అందమైన పదం అంటే దిక్కుమాలిన శబ్దం. కాబట్టి అది అసభ్యంగా సుమ, గ్రాంధికం. లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకులని భాగవతంలో రాశారు. ఓ సన్నాసాడు ఎవడో దిక్కుమాలిన అంటే అసభ్య శబ్దం అన్నాడు. వాడికి చదువు రాదు కనుక పుస్తకాలు చదవాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. పండితులతో వాదించే ముందు గ్రంథ పరిజ్ఞానం లేకపోతే నోరు మూసుకోవాలి. కాబట్టి దిక్కు లేకుండా పోయిన నన్ను రక్షించేవాడు ఎవడన్నా లేడా అని ప్రార్థించాడు. అద్భుతమైన ఆ ప్రార్థన మళ్ళీ ఎల్లుండి రోజున మనం ఉదయం పూట చెప్పుకుంటాం. ఎందుకంటే రేపు శతావధానం ఉంది కనుక. అవధానానికి మరి ఎంతసేపు టైం? చాలా టైం కదా. ఎలా ఇస్తారు? ఎక్కడ? అమ్మో, 3 గంటల్లోనా? సరే, రేపు నాకు పరీక్ష. స్వచ్ఛమైన పృచ్ఛకులు కొంతమంది బాగానే అడుగుతారు, అలవాటు ఉన్నవాళ్ళు. స్వచ్ఛమైన పృచ్ఛకులు ఏం అడుగుతారో దానికి పద్యం చెప్పాలి, సాయంత్రంలో పూర్తి చేయాలి. ఓసారి తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల సభలోకి ఆలస్యంగా వచ్చాడు. రాగానే ఏమి ఇంత ఆలస్యమైందంటే, ఏం చెప్పనండి, మా అబ్బాయి చిన్నాడు అండి, వాడు ఏడిపిస్తున్నాడండి, చిన్నపిల్లల్ని అదుపులో పెట్టడం కష్టం కదా అనగానే తాతాచార్యుడు పక్కన ఉన్నాడు. తాతాచార్యులు వారికి రామకృష్ణుడు అంటే పడదు. అందుకని నీ మొహాన్ని కవులు చెబుతూ, చిన్నపిల్లల్ని అదుపులో పెట్టడం, అజమాయిషీ చేయటం పెద్ద కష్టమా? పిల్లల్ని నేనైతే చక్కగా ఆడిస్తానన్నట్ట. ఆహా, పిల్లల్ని నువ్వైతే ఆడిస్తావా? నా వల్ల కాదంటావా? అని అయితే నేనే పిల్లాండి అనుకో, నువ్వు పెద్దవాడు అనుకో, ఇప్పుడు మన ఇద్దరం పరీక్షిద్దాం అన్నట్ట. అలాగే అన్నాడు. తాత అని వెళ్ళి చంకెక్కాడు. ఇంత రామకృష్ణుడు తాతాచార్యుల మీదకి ఎక్కితే తాతాచార్యులు నడుము నొప్పెట్టింది అనుకోండి. అయినా సరే
పిల్లల్ని అదుపులో పెడతానని వాటిచ్చాడు కదా, అందుకని సరే ఎక్కునైనా అన్నట్ట కళ్ళమట నీళ్ళు పెట్టుకుంటూనే. పైగా ఆ సమయంలో తెనాలి రామకృష్ణుడు అమెరికా వచ్చి ఈ మధ్యన మైసూరు బాగా తిన్నాడు, ఇలా అయిపోయాడు. పైగా సరే ఎక్కి కిందకి దిగాడు. తాత ఆ ఏనుగుని తెప్పించవా అన్నట్ట. రాయల వారి ఏనుగుని తెప్పించారు సభలోకి. అగ్గిపెట్టి తీసుకురా అన్నాడు. అది తీసుకొచ్చాక ఈ ఏనుగులు అగ్గిపెట్టిలో పెట్టు అన్నట్టు. ఒరే కుదరదనంటే కుదరకపోతే కుదరదు, నాకు ఇప్పుడే ఆ ఏనుగుని అగ్గిపెట్టిలో పెట్టి చూపించకపోతే నీ ముక్కు కొరుగుతా అన్నట్ట. ఒరే నాయన నాకు అర్థమైందిరా, పిల్లల్ని సముదాయించడం ఎంత కష్టమో అర్థమైంది అన్నట్టు. వెళ్ళిరా అన్నట్టు. పిల్లల లక్షణాలు అలా ఉంటాయి. అందులో ఇప్పుడు అగ్గిపెట్టిలో ఏనుగుని పెట్టమని తెనాలి రామకృష్ణుడు అన్నప్పుడు ఆ తాతాచార్యులు ఏం పడ్డాడో తెలియదు, కానీ ఇప్పుడు కేవలం 3 గంటల్లో శతావధానం చేయడం అంత కష్టం. అందులో స్వచ్ఛమైన పుచ్చుకలతో అయినా పర్వాలేదు. ఓపర్ హై భగవాన్ నీచే హై హం మిడిల్ మే అవధానం సహై అని కొత్తగా చెప్పుకున్నాం.